మళ్ళీ బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. ముందుగా తలకే వార్తలు చూసి అటెన్క వార్తలకు పోదాం. గొర్రెల దొంగతనం చేసిన దొంగలు అడ్డుకున్న పోలీసులకు కత్తిపోట్లు. వరంగల్లో రజతోత్సవ సభ జన మార్పులతో దద్దరిల్లిందబ్బా. మార్కెట్లకు కొత్త ఆగోరి ఎవరి కోపం ముస్తాడో పోర్రి. ఇలా మన తుపాకి రాముడు ఎవరితో పంచాలు ముంగటేసుకున్నాడో పిలుద్దామా పారి. ఓ తుపాకి రాజా, తుపాకి రాజా. వచ్చే పై తుపాకి రాముడు రానివచ్చ మహారాజా. అల్లం సాబ్, బెల్లం సాబ్, కొత్తిమీర సాబ్, పుదీనా సాబ్, పూంటికూర సాబ్. ఇక ఇవాళ మనతోని పొంకనాలు పెట్టడానికి వచ్చిండు పొన్నం ప్రభాకర్ అన్న. మరి ఇంకెందుకు లేటు, అన్నకు పెడదాం మన మాటలతోని పోటు. నమస్తే పొన్నమన్న. అగో అన్న సప్పుడే చేస్తలేడు. ఓ అన్న ఏందే ముచ్చట, మస్తు ఫైర్ మీద ఉన్నట్టు నువ్వు. ఏరు దాటిదాకా ఎల్లన్నా ఏరు దాటినాక బోడమల్లన్నా అన్నట్టుగా. అన్న ఏందేందో చెప్పిండు. ఓ అన్న గా సామెత గట్ల కాదే, ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, ఏరు దాటినాక బోడి మల్లన్న. అగో గద అన్నట్టు. సోనియా గాంధీ గారే తెలంగాణ ఇచ్చారు. సోనియా గాంధీ గారు దేవత. సోనియా గాంధీ దేవతని నువ్వంటున్నావన్నా, కానీ ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళకు దేవత కాదు కదా. ఎన్నో బలిదానాలు. మళ్ళీ కేసీఆర్ సార్ కూడా సాగు నోట దాకా పోయి వచ్చింది. నాకు గట్ల అన్నట్టు ఊటేనే సోనియా గాంధీ ఇచ్చింది, సోనియా గాంధీ అని చెప్పొద్దు కదన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ విలన్ అయితే, ఒకవేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే కేసీఆర్ 3 చెరువులు దాగినా 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. అవ్వన్నా ఇప్పుడు కాదని ఎవరన్నా చెప్పు. ఆ కేసీఆర్ సార్ మీద గంతగారం అవుతున్నవేంది. జర నిమ్మలంగా మాట్లాడు. 2007లో ఫౌండేషన్ ఇస్తే 2014 ముఖ్యమంత్రిగా వచ్చి కుర్చేసుకొని కడతా అన్నాడు. అప్పటికే టన్నెల్ పని అయిపోయింది, కంప్లీట్ బండ్ పని అయిపోయింది. ఇప్పటికి పని పూర్తి కాలేదని మీరే ఒప్పుకున్నారు. అవ్వన్నా ఇగో ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 1.5 ఏడాది అయింది. మరి మీరేం ఎలగబెట్టిర్రు అని బీఆర్ఎస్ వాళ్ళు టాక్ అన్నావు. ఈరోజు తాపతాపకు ఏం లొల్లి అంటా ఉన్నావు. ఆడ సభల జనాలు మొత్తుకుంటుర్రు అని ఆగురి ఊకరి అని అన్నాడు. వామ్మో దీనిలో గింతగానం అర్థం ఉందా మహారాజా. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, నువ్వు నిజంగా గ్రేట్ పో మహారాజా, గ్రేట్. చాలా సేపు మీటింగ్ కాడికి వచ్చి కూర్చున్నావు, కింద జనం లేరు. మీరు టీవీలలో వీడియోస్ రేపు కట్ చేస్తాం. గ్రీన్ మ్యాట్ వేసారు, చాలా విజువల్ చూస్తే సగం మ్యాట్లు ఖాళీ. మహారాజా ఇప్పుడు నువ్వు మాట్లాడింది మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. జనాలు వచ్చిన మాట వాస్తవం సభకి. అమ్మో ఏందది గ్రీన్ మ్యాట్ వేసిర్రు జనాన్ని రాలేదని ఎందుకు మహారాజా అబద్ధపు మాటలు, ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నా. దిస్ నాట్ కరెక్ట్, ఐఎమ్ సారీ. పోలీసులు ఆపుతారు, డైరీ రాస్తావు, వాడు బ్లాక్ డైరీ, డైరీ రెడ్ డైరీ. ఏమవుతుందా మహారాజా, బ్లాక్ డైరీ రెడ్ డైరీ అని ఏం మాట్లాడలేదు. ఓన్లీ డైరీలో రాసుకుంటాం అనే మాట్లాడిండు. డైరీ గురించి కూడా మాట్లాడుతున్నావు అంటే సభ మొత్తం పొలుపోకుండా చూసినట్టుండు. ఇవాళ జరిగినటువంటి మీటింగ్ అటర్ ఫ్లాప్ అని నువ్వంటున్నావు. అద్భుతంగా సభ సక్సెస్ అయిందని అటు తెలంగాణ ప్రజలు ఇటు కతిమ రాష్ట్ర ప్రజలు కూడా అనుకుంటున్నారట. ఇంత పెద్దలు చెప్పినట్టుగా మేము ఒక్క పథకాన్ని గతంలో ఎక్కడా ఒకటి కూడా తొలగించలే, కొత్త అనేకం ఇచ్చినాం. ఏమిచ్చిరన్న మీరు, ఏమిచ్చిర్రు? అదేంటిది మహిళలకు ఉచిత బస్సు అని పెట్టి ఆడోళ్ళే జుట్టు పట్టుకొని కొట్టుకునేటట్టు చేసిర్రు. చేసిరా లేదా? ఓ నేనంటలే నీ ముచ్చట. ఆ గులాబోళ్ళు గుసగుసలాడుతుర్రు. ఇక ఇప్పుడేం మాట్లాడలేదు కానీ ఇక మళ్ళీ వచ్చినాక సబ్జెక్టు గురించి మాట్లాడతాడంట. అన్న చెప్పిన కాడికి చాలు కానీ ఇవ్వ అయ్యా నీకు దండం పెడతా పో. చూసిరు కదా అనుల్లా పొన్నమన్న పొంకనాల మాటలు. రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీని తీసుకొని మళ్ళా వస్తా. తెలుసుగా నా పేరు తుపాకి, నేను ఈయనెవ్వరికి. ఇక ఇవాళ మా సీన్ గారు ఏం పంచాయతీ ముంగటేసుకున్నాడో కదా. రైట్ చూస్తున్నాం కదండి. సనాతన ధర్మం పేరు చెప్పి సంతలోకి అయితే చాలా మంది అఘోరీలు వస్తున్నారు. ఎక్కడో అడవిలో ఉండాల్సిన అఘోరీలు ఇవాళ హైదరాబాద్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నారు. అట్లనే ఓ అఘోరి ఇక్కడ మనకు ప్రస్తుతం కనబడుతున్నటువంటి పరిస్థితి. మరి మొన్నటిదాకానైతే అఘోరి సంపిన పానాలను తిన్నది. మరి ఈ అఘోరి బతుకున్న పానాలను తింటుందా, ఏం తింటుంది, ఎందుకోసం వచ్చింది అనేది ఈ అఘోరి మాటల్లోనే తెలుసుకుందాం. అఘోరి గారు
చెప్పండి ఏం కావాలి? అఘోరి గారు, మీరు లోక కళ్యాణం కోసం వచ్చిర్రా లేకపోతే మీ కళ్యాణం కోసం వచ్చిర్రా? ఈ కళ్యాణం ఏం లేదండి, ఇప్పుడు లోకంలో ఆడోళ్ళు స్వేచ్ఛగా ఉండలేకపోతున్నారు, అందుకే నన్ను ఆ శివయ్య పంపించిండు, నేను వచ్చిన అంతే. ఆడోళ్ళు స్వేచ్ఛగా లేరని మిమ్మల్ని పంపించి ఏం చేయమన్నాడు ఆడోళ్ళను? ఆడోళ్ళని ఏం చేయమంటారు, కాపాడమన్నాడు. ఆడోళ్ళకి ఇట్లా అన్యాయం జరుగుతుంది, కాపాడు నువ్వు అని ఆ శివయ్య నా కళలకు వచ్చి చెప్తే ఇప్పుడు నేను వచ్చి వీళ్ళందరినీ కాపాడడానికి నేను ఇప్పుడు దిగిన రంగంలోకి. అఘోరి గారు, మీ పక్క పాయింట్ ఉన్న ఆడామేవాళ్ళు? అవి మా చిన్ను. మీ చిన్ను, ఆమెను కాపాడుతున్నావా? కాపాడడానికే వచ్చిన. సనాతన ధర్మము, ఆమెకు నేను అంటే ఇష్టము, నేను ఆమెకు అంటే ఇష్టము. మరి చెప్పండి, మీ చిన్ను గారు, చిన్ను ఏనా అండి మీ పేరు? అవునండి, చిన్ను అని పిలుస్తారు మా బంగారం. ఏ యాంగిల్లో నచ్చింది బంగారం? బంగారం నాకు ఏ యాంగిల్లో నచ్చుతుందంటే సొసైటీని కాపాడడానికి వచ్చింది కదా, సనాతన ధర్మాన్ని కాపాడుతుంది, అలాగే నాకు కొన్ని సాధనను నేర్పిస్తుంది. సో ధర్మాన్ని కాపాడుతున్నప్పుడు నన్ను కూడా కాపాడుతుంది కదండి, అందుకని మా నల్ల బొగ్గు నా నల్ల బంగారం. సో అఘోరి గారు, మీరు నిజంగా మీరు అఘోరి అని నిరూపించుకోవడానికి ఏమన్నా 2-3 మంత్రాలు చదువుతారా? మంత్రాలు చదువుతా, నాకు ఆ శివయ్య మంత్రాలే తెలుసు కాబట్టి చదువుతా. ఓం భీం బూమ్ బామ్ బూమ్ బూమ్ బుష్ గూగుల్ క్రోమ్ ఓం భీం బుష్. మీరు ఎక్కువ ఈ రెండే వాడతారు అనుకుంటా కదా? ఇవి ఒక్కటే, ఎందుకంటే ఓం భీం బూమ్ బూమ్ బుష్ బూమ్ బూమ్ బుష్ క్రోమ్ గూగుల్ ఎట్సెట్రా ఇవన్నీ వాడతామండి. అఘోరి గారు, ఇప్పుడు మీరు చెప్పండి. సాధనలో ఒకటి కూడా నేర్పించారండి, చెప్పాలా? ఒక మంత్రం చెప్పారు, నా చిన్న నేర్పించారు నాకు. హోం భగి బుగే భగిని భాగోతరే, హోం భగి బుగే భగిని భాగోతరే. చిన్న బాగా నేర్పించారు. ఇది నువ్వే నేర్పించినావా? వెరీ గుడ్. నీకంటే అమ్మాయి బాగా చెప్తుంది, సో ఆయన ఏమనుకోకండి. నేర్పించింది నేను కదా, నాకు ఇప్పుడు తెలియదు, అందుకే. అఘోరి గారు, మీరు ఇట్లా ఒళ్ళంతా తెల్లగా, అంటే మీరు బ్లాక్ ఉన్నారని పెయింట్ వేసుకున్నారా? ఎట్లా, ఎందుకని? పెయింట్ కాదు, ఇది గంధం. ఇది ఒక్కొక్కరేమో పాండ్స్ పౌడర్ అంటారు, ఒకరేమో స్పిన్స్ అంటారు, అది కాదు. ఇది ఏంటంటే ఇది గంధము. మనము శివుని. అఘోరి గారు, నిజం చెప్పండి, మీరు మందాగిరు కదా? మంద వచ్చి అసలు మందు తాగుతారు ఆ గొర్రెలు ఎవరన్నా? ఇది ఒక ఔషధం అన్నమాట, రోజు మేము ఇది తీసుకుంటాం, అంటే బాగుండడానికి. యోగా ఇవన్నీ చేస్తాం కదా, అట్లా ఉండడానికి తీసుకుంటాం, అంతేగాని మందు గిందు ఇవన్నీ అలవాటు ఉండవు మాకు. మంచు పర్వతాల్లో ఉంటాం కదండి మేము, అందుకని స్ట్రాంగ్ గా ఉండడానికి కొన్ని. అఘోరి గారు, మరి మీరు తినటానికి కావచ్చు, తిరుగుతానికి కావచ్చు, ఇవన్నీ పైసలు ఏం చెల్లొస్తుంటాయి? మాకు వస్తుంటాయి ఆటోమేటిక్గా, డబ్బులు వస్తుంటాయి, ఎందుకంటే మేము పూజలు చేస్తాం కదా చాలామందికి, ఇట్లా మాకు డబ్బులు వస్తుంటాయి. మాకు డబ్బుల దగ్గర ఏం లేదు, మేము సంపాదిస్తుంటాం, మేము ఖర్చు పెడతాం కూడా. ఎవరన్నా ఇప్పుడు కనిపించారు అనుకో, వాళ్ళకి కూడా ఏం లేదనుకో, వాళ్ళకి కూడా ఇస్తుంటాం డబ్బులు, అట్లా. అప్పుడు గొట్టం పని చేస్తుంది. సో అఘోరి గారు, ఇప్పుడు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, డబ్బులకైతే కొదవలేదు, బొచ్చ డబ్బులు ఉన్నాయి, కానీ నాకు మంచి జరగట్లేదు. కానీ ఈ మంచి జరగడానికి డబ్బులకు ఏమన్నా చదివించుకుంటే ఏమన్నా మంచి చేస్తారా అఘోరి గారు? చిన్న ఏంటి అక్కడ పోయినావు దా? చిన్ను లేదు, ఏం లేదు, ఈయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. చిప్పు అఘోరి గారు, మీరు నిజంగా అఘోరి అని చెప్తున్నారు, మళ్ళీ ఇదేంది కథ ఇదంతా? చిచ్చి నువ్వు ఆగ్రా నాయన, ఇప్పుడు మళ్ళీ నేను వేరే సెటప్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి వచ్చి తలగబడ్డా. అఘోరి గారు, ఏమైంది అఘోరి గారు? అఘోరి గారు, సో అఘోరి గారు చూస్తున్నారు కదండి, మార్కెట్లకు అయితే రోజు రోజుకు కొత్త అఘోరిలో వేషం వేసి అమ్మాయిల కోసం సమాజంలోకి చాలా మంది వస్తుంటారు, కాబట్టి మీరు అంతా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. ఏడ చూసినా దొంగలే పాడయ్యారు కదా. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, గీళ్ళు కూడా మన లెక్కనే మనుషులే కదా, గాళ్ళకు భయాలు ఉండవా? పుసుక్కున పోలీసులకో మనుషులకో దొరికితే పొట్టు కొడతారు, కానీ గీ దొంగలకైతే మహాముదుర్లున్నారు పోర్రి. గీ దొంగల ముచ్చట చూడుర్రి ఏమైందో. అబ్బాబ్బాబ్బా, గీ సమాజంలో ఏం దొంగలు పాడైర్రా నాయన. పొద్దుగాల దొంగతనాలే, పొద్దుమికల దొంగతనాలే, రాత్రి అయితే చాలు ఇక మొత్తం దోసుకోపోతారు. మామూలు మనుషుల దగ్గర అంటే దోసుకపోయిరేమో గాని, గీ పోలీసుల దగ్గర కూడా భయపడకుండా దోసుకోపోయారంటే గాళ్ళు ఎంత ధైర్యం గల దొంగలు అనుకోవాలి. ముచ్చటేందంటే, హైదరాబాద్ లా హయత్ నగర్ ఏరియాలా ఒక కానిస్టేబుల్ మీద వాళ్ళ బామ్మర్ది మీద అటాక్ చేసి వాళ్ళు కావలి కాస్తున్న 70 గొర్రెలను అయితే మంచిగా రాత్రి ఓ బుల్లోర తెచ్చి దాంట్లో అయితే ఎక్కించుకొని పోయినోళ్ళు మామూలుగా పోలే, గా పోలీస్ కానిస్టేబుల్ మీద గాళ్ళ బామ్మర్ది మీద అటాక్ చేసిర్రు. ఇక పోలీస్ డిఫెన్స్ చేయడానికైతే ట్రై చేసిండు గాని కత్తితోనూ ఒడిచేసిర్రు. పాపం మొత్తం 5-6 మందే వచ్చిర్రంట. ఇక ఉన్నది ఇద్దరే, వాళ్ళకి ఎట్లా శాతం అయితే చెప్పుర్రి. అసలు ముచ్చట ఏందంటే, కుషాయి గూడల గీ అన్న కానిస్టేబుల్ గా అయితే పని చేస్తుండంట. ఇక వాళ్ళ నాయనకు జర ఆరోగ్యం మంచిగా లేదని చెప్పేసి, గొర్రెకాడికి నేను పోతలే నాయన నువ్వేం పోతావు అని చెప్పేసి గా కావలకు వచ్చినంట రాత్రిపూట. ఇక రైతులు ఎవరన్నా ఉంటే ఇంటికాడ జాగలేకపోతే పొలంలోనే కట్టేసుకుంటాడు
చేస్తాడు గొర్రెలను గాని దూలను గాని. గట్లా గీ అన్న కావల కోసం వస్తే అన్న మీద అటాక్ చేసి దొంగోళ్ళు అయితే గొర్రెలన్నీ తీసుకుపోయారంట. ఇక అటాక్ చేసింది పోలీసు మీద కాబట్టి మామూలుగా అయితే ఏం వదలరు. అగో పోలీస్ జీప్ కూడా వచ్చింది, మొత్తం ఫోటోలు తీసుకుంటున్నారు, ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ఇగో గిదే గొర్రెపాక లెక్క ఉన్నది, ఈ దాంట్లోకించే తీసుకుపోయినట్టున్నారు. గా మంచం మీద అయితే వండుకున్నట్టున్నారు ఇద్దరు. మరి అసలు వాళ్ళు ఎట్లకెంచి వచ్చిర్రు, ఏం చేసిర్రు అనేది గా కానిస్టేబుల్ అన్న వాళ్ళ తమ్ముడు చెప్తాడు. ఇందం, నువ్వు చెప్పన్నా. నైట్ మా అన్న మా బొమ్మలు ఇద్దరు వండుకోరు ఇక్కడ. అయితే ఒక అరౌండ్ 2:45 to 3:30 మిడిల్లో ఒక 5 మంది వచ్చేసి ఫస్ట్ వాళ్ళని పడుకున్న వాళ్ళ మీద వచ్చి కూర్చొని బిరిగా కత్తులతోని దాడి చేసుకుంటూ ఆపేసారు. అప్పుడు నోట్లో గుడ్డలు కుక్కేసి ఇట్లా ఏం మాట్లాడొద్దు అన్నట్టుగా ఇట్లా కత్తులు పెట్టి ఏమైనా మాట్లాడితే పొడిచి చంపేస్తాం అన్నట్టు చెప్పేసారు. వాళ్ళ తర్వాత వాళ్ళు బొలెరో తీసుకొని వచ్చేసి వాళ్ళకి నచ్చిన ఇక వాళ్ళు పట్టినన్ని వాళ్ళకి నచ్చినన్ని వేసుకొని తర్వాత లాస్ట్ పోయే మూమెంట్లో మా అన్న కొద్దిగా డిఫెండ్ చేసుకోవడం చేయడం వల్ల వాళ్ళు కత్తులతో దాడి చేశారు. తర్వాత వెళ్ళిపోయారు. ఇద్దరి మీద చేశారు, కాకపోతే కత్తులతో ఒకరి మీద చేశారు. 70 దాకా. గదన్నట్టు ముచ్చట. రైతులు అన్నప్పుడు రాత్రిపూట మస్తు వాటికి కావలవలసి వస్తుంది. ధాన్యం కోసము, ఎడ్ల కోసం, పశువుల కోసం. జరా గిసోటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ముందుగానే ఏదైనా సుధరాయించి పెట్టుకోర్రి, ఎవడన్నా వస్తే ఏం చేయాలనేది. నేను చెప్పేది అర్థమైందిగా మరి. అయితే ఉంటా. ఓరి దేవుడా, ఏమన్నా జనమా? సమ్మక్క సారక్క జాతర పోయినట్టే ఉన్నది కదా. ఇసుకేస్తే రాలనంత జనం. మొత్తం జై కేసీఆర్, జై కేసీఆర్. మీకు అర్థమైంది అనుకుంటా దేని గురించి చెప్తానను. గదే నిన్న వరంగల్లో జరిగిన రజతోత్సవ సభ గురించి అన్నట్టు. ఇక కేసీఆర్ సభకు ఎంతమంది వచ్చిర్రో, సార్ ఏం మాట్లాడిండో ఓ పారి ఇనుర్రి. అబ్బరి కొడుకో, ఏమన్నా జనమా? గింతగానం జనాన్ని నేనేడా చూడలేరా అయ్యా. మొత్తం ఏడా చూసినా పింకు రంగే ఉన్నది కదా. మొన్న జగదీష్ సార్ చెప్పినట్టు నిజంగానే జాతర జరిగినట్టే ఉన్నది సమ్మక్క సారక్కది. ఆగో ఎంతగానం జనం ఉన్నారు చూడుర్రి. ఇసుకేసే కూడా రాలనంత జనం ఉన్నారు. మరి కేసీఆర్ మజాక గట్లుంటది. గీ జనాన్ని మొత్తం చూస్తుంటే ఇప్పుడున్న సర్కార్ మీద జనాలకు ఎంత వ్యతిరేకత ఉందనేది అర్థమవుతుంది. మొన్నటి వరకైతే కేసీఆర్ సారు బయటికి రాడు, మీటింగులు పెట్టాడు, ఏం మాట్లాడాడు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అందరూ అయితే అరుచుకున్నారు. ఏమనుంటే హరీష్ సార్ వస్తాడు, కేటీఆర్ సార్ వస్తారు, మాట్లాడతాడు తప్ప గా ఫామ్ హౌస్ నిడిచి కేసీఆర్ సార్ అయితే బయటికి ఎందుకు రాడు, ఎందుకు మాట్లాడు అని చెప్పేసి ఘోరంగానే అరుచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కానీ ఈ మీటింగ్లు అయితే కేసీఆర్ సార్ సింహం లెక్క దిగి గా కాంగ్రెస్ వాళ్ళ చిటా మొత్తం ఇపి బయట పెడుతున్నాడు. మొత్తం గదంతా ప్రిపేర్ అయి ఉంటున్నాడు. ఇన్ని రోజుల లోపల కూర్చొని ఏం చెప్పాలి, ఏం చేయాలి ప్రజలకు అనేది. గాల ఎమ్మెల్యే అడిగిందంట ఒక ఆయన, ఇంకా ఎన్నేళ్లు భరించాలి ఈ సర్కార్ అంటే కేసీఆర్ సార్ చెప్పినట్ట. ఉండని ఓట్లు వేసిరు కదా జనాలు, గెలిచిరు కదా, జనాలకి నా మంచి చేయకపోతే గా జనాలే గిలా ఈపులు వల్ల కొడతారని చెప్పిండు. అంతేకాదు ఏ సర్కార్ అయినా జనాలకు మంచిగా చేయాలి, లేకపోతే జనాలు ఎదురు తిరుగుతారు. ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే, ఆయనతో ఎవరో హైదరాబాద్లో మాట్లాడితే అన్న ఇంకా 3 ఏళ్ళు భరించానే ఈ గవర్నమెంట్ అని మాట్లాడింది. ఆయన మాట చెప్పిండు విలేకరులు. అలా చూసారా మా గవర్నమెంట్ పడగొడతారట. మేమెందుకు పడగొడతాం రా భయ్? మాకేమైనా కాల్చేరు గులగుల పెట్టినాయా? మేమా కిరికిరి పని చెయ్యం బిడ్డ. మీరే ఉండాలి, ఓట్లు తీసుకున్నారు, చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు. అంతే కదా. మేము పడగొట్టాం, మీ గవర్నమెంట్ పడగొట్టాం. ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తిగా అర్థం కావాలి. రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాంలో ఆరోగ్యశ్రీ అని ఒక పథకం ప్రవేశపెట్టిరు. అయినా గానీ మా ప్రభుత్వ హయాంలో వచ్చినప్పుడు గా పథకాన్ని అయితే ఏం మారవాలి, ఎందుకంటే అది జనానికి ఉపయోగపడేది కాబట్టి గట్లనే ఉంచమని చెప్పినాం. రాజశేఖర్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే, నేను చెప్తా ఉన్నా మీ ముందు ఇయ్యాల. ఆయన ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చిండు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన, హెల్త్ డిపార్ట్మెంట్ని పిలిచి అడిగిన, ఇది ఏం పథకమయ్యా బాగుందా అంటే, సార్ మంచిగుంది, ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది. నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి, ఆ పథకాన్ని మార్చకండి, ఆ పథకం అట్లే ఉండాలని చెప్పిన. అక్కడ చెప్పడం కాదు, నేను అసెంబ్లీలో చెప్పిన, ఇది మా స్కీమ్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది, దాని పేరు కూడా మేము మారుస్తలేం, కానీ కొనసాగించాలని చెప్పినాం, కొనసాగించినాం. అది మీ అందరికి తెలుసు.
మా ప్రభుత్వం ఉన్నప్పుడేమో కాకతీయ మిషన్ అని చెప్పేసి చెరువులల్లా కుంటలు గుంతలు దోపిస్తే గీళ్ళు హైడ్రాన్ పేరు పెట్టుకొని మొత్తం పేదోలైన్లు ఉన్నోలైన్లు లేనోలైన్లు అన్ని ఊలగొట్టబట్టే గదికి ప్రభుత్వం తీరని చెప్తున్నాడు కేసీఆర్ సారు. బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని మన బొందా అని పెట్టి పేదల ఇండ్లు ఊలగొడతా ఉన్నారు. ఆనాడు చెరువు పూడికెళ్ళి తీసిన బుల్డోజర్లు ఇలా పేదల ఇండ్లు ఊలగొడతా ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. ఇక మధ్య మధ్యలో మంచి మంచి సామెతలు చెప్పుకుంటా గా దాంట్లకు కాంగ్రెస్ సర్కార్ పాలనను మిక్స్ చేసి జనాలకు చెప్తే జనాలేమో సప్పట్లు ఈలలు గోలలు. ఇక ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా ఎప్పటికైనా సరే గాని తెలంగాణకు నెంబర్ 1 విలన్ ఎవరంటే కాంగ్రెస్ సర్కారే అని చెప్తున్నాడు కేసీఆర్ సారు. పెద్ద మొగోడని ఒకరిని పిలిచిరట. మొగోడని మోల్కాల్స్తానికి పిలిస్తే ఎలక పిల్లని చూసి ఎలంకల పడ్డాడు. ఇక మా అంత సిపాయిలు లేరు, మేము తెచ్చే ఇస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసిండ్రు, దగా చేసిండ్రు. వరుస బట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు, అబద్ధాలు చెప్పుట్ల కాంగ్రెస్ను మించిన వాళ్ళు లేడు. ఎన్ని చెప్పిరి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలు అంతా ఢిల్లీకి వెళ్ళి కూడా దిగిరి. ఆనాడైనా ఏనాడైనా ఈవెన్ ఈనాడైనా తెలంగాణకు విలన్ నంబర్ 1 కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ సార్ అయితే ఇప్పుడు బయటకు వచ్చి మంచిగానే మాట్లాడిండు రజతోత్సవ సభలో, కానీ మళ్ళీ గిప్ప నుంచి అయినా కంటిన్యూగా బయటకు వచ్చి మాట్లాడతాడా లేకపోతే మళ్ళీ గిసోటి సభలు పెడితే మాత్రమే వచ్చి మాట్లాడతాడా ఈ కాంగ్రెస్ పార్టీ గురించి అని జనాలు అయితే ముచ్చటించుకుంటున్నారు. ఓరయ్యా గిదేమన్యాయరా నాయనా, పోరగాళ్ళు స్కూల్కి పోయి చదువుకోనికనా లేకపోతే చాకరీ చేయనికేనా? ఇగో గీడ చూడురి పోరగాళ్ళు అందరూ పని మీద ఎట్లా పడ్డారో. ఓ పోరగాడైతే ఇటుక పిల్ల మోసుకొని పోతున్నాడు సిమెంట్ది. కొంతమంది పోరగాళ్ళు అయితే పని చేస్తలేరు, మరి మంచిగా ముచ్చట్లు ఆడుకుంటున్నారు. అంటే గల పని కంప్లీట్ అయిందేమో. మరి గిది ఏడ జరిగిందంటారా? అన్నమయ్య జిల్లా కిలికిరి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో జరిగింది. అయితే ఈడ పోరగాళ్ళు మంచిగానే పని చేస్తున్నారు గాని మొత్తం గిల్ల స్కూల్లో 10వ తరగతిలా 68 మంది ఉన్నారంట. తిప్పి కొడితే 22 మంది మాత్రమే పాస్ అయ్యారంట. మరి ఎందుకు పాస్ గారు? గిట్లా పనులు చేపిస్తుంటే పోరగాళ్ళు పని చేసుకుంటుంటే ఇంకేడ చదువుకుంటారు. ఇక వాళ్ళకు కూడా సారోళ్ళు ఫ్రీడమ్ ఇచ్చినట్టున్నారు, మంచిగా ముచ్చట్లు ఆడుకుంటున్నారు. ఈ కాలం పోరగాళ్ళకి అయితే ఇంత కూడా భయం లేకుండా పోయింది. ఇక సారోళ్ళే గిట్లా పని చేయించి బయటికి గాలికి వదిలేసిరనుకో ఆయనతో ఓగేం చెడిపోతుంది. ఇక ఇదంతా చూసి తూపల్లి నందకిషోర్ అనే ఆయన అయితే NCPCRలు అయితే ఫిర్యాదు చేసినంట గా హెడ్ మాస్టర్ మీద టీచర్ల మీద రియాక్ట్ గారి అని చెప్పేసి. ఇక గవర్నమెంట్ స్కూల్ అన్ని గిట్లుంటే ఇక ప్రైవేట్ స్కూళ్ళకి ఎందుకు పంపరు తల్లిదండ్రులు? మరి పైనున్న అధికారులు పట్టించుకుంటారో పట్టించుకుంటలేరు ఈ మ్యాటరు. జర్రా పట్టించుకోరు సారు, పిల్లల బతుకులు ఆగమైతాయి. మనము రోడ్ల మీద పోయేటప్పుడు మస్తు యాక్సిడెంట్లు అవుతాయి. మనం చక్కగా పోయినా గానీ అవతలోడు రాంగ్ వచ్చి మనల్నే గుద్దుతాడు. గట్ల కూడా మనకే నష్టం జరుగుతుంది. ఇగో గీడ చూడుర్రి ఏం జరుగుతుంది. మెల్లగా కారు రోడ్డు క్రాస్ చేస్తుంటే ఒక ఆయన బొలోరా మీద ఇనుప కడ్డీలు పెట్టుకొని వచ్చి సడన్ బ్రేక్ కొట్టిండు. కాతం ఇంకేమున్నది అగో చూడుర్రి, ఆ ఇనుపరాట్లు మొత్తం కారు అద్దాలు వలగొట్టుకొని లోపలికి దూసుకొని పోయినాయి. అసలు గా డ్రైవర్ కు ఏమన్నా ఉన్నదా? కనీసం ఆ కడ్డీలున్న ఇనుప కడ్డీలు గట్టిగా గట్టాలన్న తెలివి కూడా లేదు. ఇక అదృష్టం ఏందంటే గా కార్ల ముందరిద్దరున్నారు వెనకిద్దరున్నారు. ఇక నలుగురికి అయితే ఏం కాలేదు. గదైతే అదృష్టం అనుకోవాలి. కారు పోతే మళ్ళా చేపించుకోవచ్చు గాని పానాలు పోతే రావు కదా. జర్రా ఓ నిమిషం అటైనా సరే ఇటైనా సరే గాని ఏమన్నా పెద్ద వెహికల్స్ వస్తే జర ఆగి చూసి పోర్రి. ఆటి పక్కగుండా ఓకుర్రి, వెనక ఓకుర్రి, ముందు ఓకుర్రి. గిసోటి ఇనుప కడ్డీలు గాని పెద్ద పెద్ద పైపులు గాని వేసుకోయే లారీలు పెద్ద పెద్ద వాహనాలు
ఉంటాయి. గా కార్లకించి దిగనన్న దిగరు గీళ్ళు. గా డోర్ వెళ్తలేదా ఎట్లా మరి? ఇది ఏడ జరిగిందంటారా? మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా పూణే బెంగళూరు హైవే మీద కెనేరివాడ పాటా సమీపంలో అయితే జరిగింది. ఆయనతో చూసి పిల్లో కుక్కో నక్కో అనుకునేరు. గట్ల అనుకుంటే మీరంతా పప్పుల కాలేసినట్టే. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండల కేంద్రంలో చిరుతపురులు అయితే విచ్చలవిడిగా తిరుగుతున్నాయట. అయితే గుడిబండ ఊళ్ళ దగ్గరలో ఒక గుట్ట అయితే ఉందంట. గుట్ట అంటే ఇక దాని చుట్టూ అడవులు గిడువులు మొత్తం ఉంటాయి. ఇక అయితే గుట్ట ఒకటి అయితే ఊరికి దగ్గర ఉన్నదంట. గా గుట్ట మీద అయితే చిరుతపురులు అడ్డగోలు తిరుగుతున్నాయంట ఒక 3. ఇక దాని వల్ల అయితే ఊర్లో ఉన్న వాళ్ళకైతే కంటి మీద నిద్ర కూడా లేదంట. ఎందుకంటే అలా పొలాలన్నీ అట్లకించే ఉన్నాయి. ఇక పొలం కాడికి పోదామని చూస్తే ఈ చిరుతపురుల బాధ అయితే ఎక్కువైపోయిందంట. పొద్దుగాల పోదామన్నా రాత్రి పోదామన్నా ఎప్పుడు పోదామన్నా ఇటుకి భయపడి పోతలేరంట. అట్లా పంటాగమా పొలం అన్నప్పుడు గొర్రెలు మేకలు పశువులు అన్ని అన్నే కట్టేస్తాం మనం. ఇక రాత్రిపూట వచ్చి ఆటిని కూడా తింటున్నాయంట. ఇక మేమేం చేద్దాం రా అని చెప్పేసి ఒకటే మొత్తుకుంటున్నారంట. ఇక వాళ్ళ పానాలకు గాని వాళ్ళ దగ్గరున్న పశువుల పానాలకు గాని రక్షణ లేకుండా పోయింది. గాడున్న అటవీ శాఖ అధికారులకైతే మస్తు సార్లు ఫిర్యాదు చేసిరంట. గాని గాళ్ళైతే అసలు పట్టించుకోవట్లేరని చెప్తున్నారు. ఇక అటవీ అధికారులు కూడా పట్టించుకోవట్లేడని ఈ పులులైతే నా పేరు శ్రీశైలం నేను చేస్తా రౌడీజం అన్న రేంజ్ లా ఆట ఆడుకుంటున్నాయట అటకించి మనుషుల్ని. ఇక గివన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతదాకా చూస్తూనే ఉండు. బీఆర్కే న్యూస్ తెలుగు మళ్ళీ రేపు వస్తా.